నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ఒక ఆర్టిస్ట్ వైఎస్ సత్య గారు మనతో పాడుతున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఒక 2 డేస్ నుంచి ఒక ఇన్‌స్టాగ్రామ్ బెట్టింగ్ ప్రమోషన్ యాప్ అనేది బాగా వైరల్ అవుతున్నాయి. దీంట్లో మరి ముఖ్యంగా 'హర్ష సాయి' గారి పేరు బాగా వైరల్ అవుతుంది. ఎవరైతే 'సామ్రాట్' గారు ఉన్నారో పూర్తిగా 'హర్ష సాయి'నే బాగా ఫోకస్ చేసి ఆయన ఏదో బ్యాడ్‌గా చేయాలని ట్రై చేస్తున్నట్టు బయట కొన్ని వార్తలొస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం ఎంతుంది? ఆ వార్తల్లో నిజం ఉంది. ఎంతుంది? ఎందుకంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ అనేది ఇప్పుడు ఈనాటిది కాదు. హ్మ్. ఆనాటిది. హ్మ్. ఆ రోజుల్లో కూడా పాండవుల్లో ధర్మరాజు ఉన్నాడు కదా! హ్మ్. ఆయన బెట్టింగ్ అనేది స్టార్ట్ చేశాడు. అంటే 2 దేశాలకు యుద్ధం అయితే హ్మ్. ఆ యుద్ధాల మీద ఆయన బెట్టింగ్స్ కాసేవాడన్నమాట. హ్మ్. జూదం అనేవారు ఆ రోజుల్లో. హ్మ్. హర్షయ్ కూడా ఇప్పుడు సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా! మంజుషాకి, యాంకర్ మంజుషాకి. అవును. చెప్పాడు కదా! నేను బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోట్ చేస్తున్నానని చెప్పాడాయన. హ్మ్. చేయలేదని ఏం చెప్పలా. హ్మ్. సో ఏంటంటే ఒక రూ. 10 పెట్టడం పేదవాళ్ళకి. హ్మ్. అక్కడ ఒక 100 కుటుంబాలు నాశనం చేయడం. 100 కుటుంబాలు నాశనం చేస్తున్నాడా? దేనికి? ఏ ఖచ్చితంగా. ఏ పరంగా నాశనం చేస్తున్నాడు? ఖచ్చితంగా. చెప్తా విను. హ్మ్. ఈయన బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోట్ చేస్తున్నాడు. హ్మ్. ప్రమోషన్స్ ఇస్తున్నాడు. హ్మ్. తద్వారా కొంతమందికి అందులోకి లాగుతున్నాడు. దేనిలో తాగుతున్నాడు? ఆ ఆ బెట్టింగ్ బెట్టింగ్ యాప్ లూబులోకి. ఓకే. ఆ! సపోజ్ ఒక టెలిగ్రామ్ అని ఒక గ్రూప్ పెడుతున్నారు. హ్మ్. ఆ గ్రూప్‌లోకి మీరు రండి అంటున్నారు. హ్మ్. వీళ్ళు ఎళ్తున్నారు. వెళ్ళినాక మీరు కూడా బెట్టింగ్ కాయండి. చూడండి ఒకప్పుడు నాకు సిగరెట్ ప్యాకెట్‌కి కూడా డబ్బులు లేవు. హ్మ్. ఇప్పుడు చూడండి నాకు బంగారం చైన్‌లొచ్చాయి, ఐఫోన్‌లొచ్చాయి, కార్‌లొచ్చాయి, మ్యాన్‌లొచ్చాయి అనేసి హ్మ్. వాళ్ళకి ఆశ చూపిస్తున్నారు. హ్మ్. హర్ష ఆయన ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. హ్మ్. ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు సోషల్ మీడియాలో. ఓకే. అందరికీ తెలుసాయన. హ్మ్. ఆహా! హర్ష ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడంటే అది రియలిస్టిక్‌గా అయ్యుంటది. హ్మ్. నేను కూడా ఒక 50,000 ఏస్తాను అందులో. హ్మ్. నాకు ఒక 2,00,000 ఒస్తాయి హ్మ్. అని ఆశపడుతున్నారు. ఓకే. వెళ్తున్నారు. సపోజ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనుకో. హ్మ్. ఇండియా మీద ఈళ్ళు కాస్తున్నారు 50,000 ₹1,00,000. హ్మ్. గెలుస్తది ఇండియా. హ్మ్. కానీ అక్కడ వీళ్ళు డబ్బులు విత్‌డ్రా చేస్తే విత్‌డ్రా అవ్వడంలా. ఓకే. అర్థమవుతుందా? హ్మ్. ఆ విధంగా ఎన్నో జీవితాలు నాశనం అయిపోయాయి. ఓకే. ముఖ్యంగా యువత హ్మ్. నాశనం అయిపోయారు. ఈ హ్మ్. బెట్టింగ్ యాప్స్ ఆర్ స్పాయిలింగ్ యూత్ మెయిన్‌లీ. ఓకే. ఎన్నో అక్కడ లక్షల కుటుంబాలు పోయాయి మనది ఇండియా మొత్తం మనం చూసుకుంటే. హ్మ్. సో, ఇలా జరుగుతుందని తెలిసి కూడా హర్ష ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా అంటే నేనిచ్చిన ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయనేం చెప్తున్నాడంటే, "నేనొక్కడినే కాదు ప్రమోట్ చేసేది. చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. మీరందరూ ఏంది నా మీదే పడుతున్నారు" అంటున్నాడు. దానికేం చెప్తావు? మంజుష అడిగిన క్వెషన్‌కి ఆయన ఒక్కటి కూడా కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పలేదు. తిన్నగా చెప్పలేదు. హ్మ్. మంజుష ఏమని అడిగింది నేను చూసాను ఆ ఇంటర్వ్యూ. హ్మ్. మంజుష ఏమని అడిగిందంటే హ్మ్. హర్షకి హ్మ్. ఫస్ట్ క్వెషను హ్మ్. బెట్టింగ్ యాప్స్‌కి నువ్వెందుకు ప్రమోట్ చేస్తున్నావు? హ్మ్. ఆయనేమన్నాడు, హ్మ్. ఒకప్పుడు మనమందరం టిక్ టాక్స్ చేసాం. హ్మ్. ఎందుకంటే అప్పుడు టిక్ టాక్ యాప్ అనేది ఇండియాలో వాలిడ్. హ్మ్. ఇప్పుడు టిక్ టాక్స్ చేయట్లేదు. ఎందుకు? టిక్ టాక్ యాప్‌ని హ్మ్. నరేంద్ర మోడీ మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఓకే. సో, అలాగే బెట్టింగ్ యాప్స్ కూడా ఇప్పుడున్నాయి కాబట్టి మేము ప్రమోట్ చేస్తున్నాము. హ్మ్. వాటిని మీరు బ్యాన్ చేయండి. మేము ప్రమోట్ చేయం కదా! అంటున్నాడు. హ్మ్. ఒకవేళ నేను ప్రమోట్ చేయకపోతే నా ప్లేస్‌లో వేరే వాళ్ళొచ్చి ప్రమోట్ చేస్తారు. వాళ్ళని మీరు ఆపగలరా? హ్మ్. నేనొక్కడినే ప్రమోట్ చేస్తున్నానా? హ్మ్. ఎంతోమంది నా నా నేను చాలా తక్కువ ఈ 2 రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది. హ్మ్. మిగతా వాళ్ళతో చూసుకుంటే అంటున్నాడు. అదేంటి ఆ ఆన్సర్ నాకు అర్థం కావట్లేదు. హ్మ్. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. నీకు తెలీదా అంటే బాబు? హర్ష ఆ! సాయి మీలాంటి వాళ్ళు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చాలా మంది బెట్టింగ్ ఆడి ఎన్నో లక్షలు, కోట్లు, వేలు పోగొట్టుకుంటున్నారు. హ్మ్. తద్వారా అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో, హ్మ్. బెట్టింగ్ యాప్ అనేది ఏంటి మంచిదా అది? అంత మంచిదా? హ్మ్. అది నేను అంటే అడుగుతున్నా. హర్ష సాయి హ్మ్. ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడమే కాకుండా హ్మ్. ఆయన స్టోరీ పెడితే 6,00,000 ఏమో తీసుకుంటారంట. అది కూడా నిజమేనా? ఆయన డబ్బు సంపాదిస్తాడు. ఆయనే చెప్తున్నాడు గదా! హ్మ్. నేను తలుచుకుంటే నాకు సంవత్సరానికి 100,00,00,000 కూడా ఇస్తామని ముందుకొచ్చారు అని అన్నాడు. ఓకే. 100,00,00,000 ఏంటి 1000,00,00,000 తీసుకో. కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చెయ్యు. హ్మ్. ఇప్పుడు ఆయన్ని ఒక యాంగ్ అదే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు కదా! హ్మ్. దానికి వాళ్ళని బ్రాండ్ ఆయన అంబాసిడర్ బ్రాండ్ చేశారు. అంబాసిడర్‌గా అవును. ఆయన ఏపీ గవర్నమెంట్ పెట్టింది. హ్మ్. నువ్వు ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తావంటే నేను ఇమ్మీడియేట్‌గా అంటే ఈ ప్రమోట్ అనేది ఓన్లీ పీకేస్తారు. యువ సామ్రాట్‌కే నచ్చట్లేదా? లేకపోతే అందరికి నచ్చట్లేదా? యువ సామ్రాట్ ఒక్కడే బయటకొచ్చి ఎందుకు బెట్టింగ్ యాప్ గురించి కేవలం హర్ష సాయి మీదే ఎగబడుతున్నాడు? ఆయననే కాదండి. హ్మ్. ఇంతకుముందు మన జాఫర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అదే అడిగారు. హ్మ్. ఇంటర్వ్యూ చేశారు. 2 ఇయర్స్ అవుతుంది ఆల్‌మోస్ట్ ఆళ్ళు. అవును. హర్షాయికి ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగారు. నువ్వు నువ్వు ఎలాగిస్తున్నావు ఈ డబ్బంతా? ఇంత డబ్బు నీకు ఎక్కడిది? నీ హ్మ్. వెనకాతల ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నారా? లేదా బ్లాక్ మనీ ఉందా? లేకపోతే నువ్వేమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావా? లేకుంటే యూట్యూబ్‌లో నువ్వు మామూలు మంచి మంచి వీడియోస్ చేస్తున్నావు కదా! ఆ వీడియోస్ ద్వారా వచ్చిన డబ్బునే నువ్వు హ్మ్. ప్రజలకు పంచుతున్నావంటే ఐ యామ్ నాట్ సపోర్టింగ్ టు బెట్టింగ్ యాప్స్. నేను అసలు బెట్టింగ్ యాప్స్‌కే నేను
ఏం చేయడం సపోర్ట్ చేయడం లేదు, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం లేదు అని అబద్ధాలు ఆడాడు అప్పుడు ఆ ఎంట్రీలో. ఈ ఎంట్రీలో ఏమంటున్నాడు, తప్పేంటి చేస్తే తప్పేంటి, నేను పేద ప్రజలు పెడుతున్నాను కదా, నేను చేయకపోతే నా ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చేసుకుంటారు, అది బ్యాన్ చేయాలి, బ్యాన్ చేయలేదు కాబట్టి మేము అందరం దానికి ప్రమోట్ చేస్తున్నాము, డబ్బు సంపాదిస్తున్నాం అంటున్నాడు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు, కాదని లేదు. అదంతా ఆయన ఏమంటున్నాడంటే నేను బెట్టింగ్ యాప్ తీసుకున్నది 50 లక్షలు, కానీ నేను ఖర్చు పెట్టే డబ్బులు 80 లక్షలు అని చెప్తున్నాను. అసలు ఆ బెట్టింగ్ యాప్ కి ఎందుకు ప్రమోట్ చేయాలి, ఫస్ట్ క్వశ్చన్ నాది. అంటే దాన్ని ప్రమోట్ చేస్తే 100 మందికి సహాయపడగలుగుతాం కదా. 50 లక్షలు బెట్టింగ్ యాప్ ఓనర్ ఒకడు ఉంటాడు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేవాడు. ఒకవేళ బెట్టింగ్ యాప్ ఓనర్ ఉప్పల వాళ్ళే అనుకో, బెట్టింగ్ యాప్ ఓనర్ ఉప్పల వాళ్ళు, బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసేది ఎవరు, హర్షాయి, బెట్టింగ్ ఆడేది ఎవరు, గోపి. ముగ్గురు తీసుకుందాం ఇక్కడ. అది ఉప్పల బాలు హర్షాయికి ఎందుకు ఇస్తున్నాడు డబ్బు 50 లక్షలు చెప్పు. ఈ హర్షాయి జనాలు లాగుతున్నాడు అందులోకి, మీలాంటి వాళ్ళు లాగి మీతో ఆ బెట్టింగ్ ఆడిస్తున్నాడు, మీలాంటి వాళ్ళు లాస్ అయిపోతున్నారు, మీలాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఉప్పల బాలు దగ్గరికి వెళ్తుంది, బికాస్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద యాప్. ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన అందులో 50% తీసేసుకుంటున్నాడు, 50% ఆ ప్రమోట్ చేస్తాడు ఎవడో వాడికి ఇస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు బెట్టింగ్ యాప్లు చాలా రకాలు ఉన్నాయి. విజన్ అని ఒకటి ఉంది, భూమ్ అని ఒకటి ఉంది, లోటస్ ఫౌండ్ అని, కుబేర్ అటు ఒకటి, కుబేర్ అయిపోతుంది, కుబేర్ అని ఉంది. ఇటువంటి యాప్లు హర్షాయి ప్రమోట్ చేస్తున్నాడు కదా. సో ఇది రియలిస్టిక్ అనుకుని నువ్వేం చేస్తావు, ఒక 50,000 వేస్తావు, వేసినప్పుడు నువ్వు గెలుస్తావు, కానీ విత్డ్రా చేసినప్పుడు రూపాయి రాదు. అది నేను అనేది. సో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం అంటే మీలాంటి వాళ్ళందరూ లాగేయడమే, అందులోకి లాగేసి మిమ్మల్ని జూదగాలు చేయడము, మీ జీవితాలు నాశనం చేయడం. అక్కడ 100 కుటుంబాలు చచ్చిపోతున్నాయి. ఆ శవాల మీద హర్షాయి ఏమో పునాదులు వేసుకొని బంగారం సింహాసనం మీద కూర్చుంటాడు. అంటే ఆయన కేవలం 5 స్టార్ ప్రాపర్టీస్ లో ఉంటాడు కదా, నిజమే అది? ఇప్పుడు అదే అంటున్నాను, ఎందుకు 5 స్టార్ హోటల్లోనే ఎందుకు ఉండాలి? 5 స్టార్ హోటల్ అంటే నీతో పాటు నీ టీం కూడా ఉన్నారు, ఎంతమంది 50 మంది అనుకుంటారు, 50 మంది ఉన్నారు అంటున్నారు, 50 మంది అని నాకు తెలియదు. నేనైతే హర్షాయిని కలిసాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. కలిసావు నువ్వు? నేను 2 times ఫోటోలు కూడా దిగాను. ఆయన నేను అడిగాను, మై ఫస్ట్ క్వశ్చన్ ఉప్పల్ బాలు కూడా కలిసింది, నేనే తీసుకెళ్ళాను. మై ఫస్ట్ క్వశ్చన్ టు హర్షాయి వాజ్, ఇప్పుడు నువ్వు ఇంతమందికి పేదవాళ్ళకి అంత సహాయం చేస్తున్నావు, ఐ మీన్ ఫిలాంథ్రోపిక్ వర్క్స్ అన్ని చేస్తున్నావు కదా, నీకు యూట్యూబ్ లో వచ్చిన డబ్బుతో చేస్తున్నావు. యూట్యూబ్ అంటే మామూలు మంచి వీడియోస్, మంచి కంటెంట్స్, లేకపోతే నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి వాళ్ళు లక్షలు అవి పంచుతున్నావు అంటే నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం లేదు అన్నాడు ఆయన. అన్నాడు. అన్న తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు, తమిళ్, కానీ ఇంగ్లీష్ లో మాట్లాడదు. ఇంగ్లీషు, తమిళ్, హిందీ అన్ని భాషల్లో ఉన్నాయి, నాకు ఎక్కువ డబ్బులు వస్తుంది, ఆయనకు నేను పంచుతున్నాను ప్రజలకి అన్నాడు ఆయన. కానీ ఇది రాంగ్. తర్వాత ఆయన ఒక స్వార్థం ఉంది, ఎప్పుడు ఆయనే కనిపిస్తాడు అనమాట మీడియాలో. ప్రతి ఒక్కరికి ఇప్పుడు డిజిటల్ ఇండియా అయిపోయింది, మోడీ గారు పెట్టారు, ఒక ప్రవాహం లాగా ఉంది సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే తెలియని వాళ్ళే లేరు. ఒకప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళేవారు, సోషల్ మీడియా వచ్చి నాకు ఎవరు సినిమా థియేటర్కి వెళ్ళడం, ప్రతి ఒక్కరు కూడా మొబైల్ గడిపెట్టి వాళ్ళ జీతాల కోసం కూడా మేము ఎంక్వైరీ చేసాం. చాలా తక్కువ ఇస్తాడంట, 10,000 20,000 ఇస్తాడంట. ఎవరికి సొంత ఇల్లులు కూడా లేవంట. హర్షాయినే కాదు, చాలా మంది యూట్యూబర్స్ అదే చెప్తున్నాం. మా హైదరాబాద్ కూడా చాలా మంది ఇంటర్వ్యూలు తీసుకునే వాళ్ళు, ప్రాంక్ షూట్లు చేసేవాళ్ళు, కుకింగ్ ప్రోగ్రాములు చేసేవాళ్ళు కూడా చెప్తున్నారు. నేను మీ కింద పనిచేసే వాళ్ళు మీరు ఫస్ట్ ఇల్లు కట్టండి, వాళ్ళ లైఫ్ ని సెటిల్ చేయండి, తర్వాత మీరు ప్రజలకు పంచండి, అంతే కదా. ముందు మీ స్టాఫ్ ని చూసుకోండి. ప్రపంచం అంతా అంటే ఇప్పుడు 1,500 కోట్ల జనాభా మీరు చూడలేరు కదా, ముందు మీ స్టాఫ్ కింద చూడండి. ఇప్పుడు హర్షాయి కింద వర్కర్స్ ఉంటారా, వాళ్ళు ఎవరిని చూపించరు, మాస్కులు పెట్టుకోండి అంటారు, ఎందుకంటే వాళ్ళు ఫేమస్ అయిపోతారు. వాళ్ళని ఎవరైనా ఎక్కడైనా గుర్తుపెడితే వాళ్ళు ఈ బొక్కలన్నీ బయట పెట్టేస్తారు. ఇప్పుడు నువ్వు హర్షాయి కింద పనిచేస్తావు అనుకో, నీకు మాస్క్ ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? రేపొద్దున నువ్వు ఏదైనా మాస్క్ వెళ్తే నువ్వు ఫేమస్ అయిపోతావు. రేపొద్దున ఏ మార్కెట్కి వెళ్తే నీ మైక్ పెడతారు, హర్షాయికి వచ్చి చెప్పండి, నువ్వు మొత్తం అంతా చెప్పిస్తావు, ఈజ్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ అవన్నీ చెప్పేస్తావు. అవన్నీ బయటపడతాయని ముందు జాగ్రత్తగా వాళ్ళకి మాస్కులు పెట్టేశాడు. వాళ్ళకి జీతాలు కూడా ఎక్కువ లేవు. నేను ఏదైనా మాట్లాడినా కానీ విత్ ప్రూఫ్ తో మాట్లాడతాను. వాళ్ళ జీతాల కోసం కూడా ఆ ఎంక్వైరీ వాళ్ళ టీమ్ లోనే ఒక ఆయన మాకు ఫ్రెండ్, పేర్లు అవన్నీ నేను చెప్పను కానీ ఆయన చెప్పిండు, ఎవరికి జీతాలు ఉండవు, 10,000 20,000 కంటే ఎక్కువ ఉండదు, మాస్కులు పెట్టేస్తాడు, ఎందుకంటే ఇది ఆయన యొక్క జీవితాన్ని బయట పెట్టేస్తారని చెప్పేసి. నువ్వు నిజంగా ప్రజాసేవ చెయ్యాలి, నువ్వు కర్ణుడివే అనుకో, పబ్లిసిటీ నీకెందుకు? అంతే కదా, పబ్లిసిటీ నీకు అవసరమా? అవసరం లేదు కదా. అయితే ఏంటంటే నేను చెప్పేది ఒకటేనండి, ఇంతకుముందు నేను ఏమనుకున్నానంటే హర్ష ఆయన చెప్పిందే చెప్తున్నాను అనుకోకండి. ఒక రాబిన్ హుడ్ అనుకున్నాం, ఇంగ్లాండ్ రాబిన్ హుడ్ అంటే ఆయన ఏం చేసేవాడు, డబ్బుని వాళ్ళు కడుపు కొట్టి పేదవాళ్ళకి పంచేవాడు. అది కొండవీటి దొంగ సినిమా కూడా తీశాడు. కొండవీటి దొంగ, ఇంకోటి ఏంటంటే మన
చాలా సినిమాలు వచ్చాయి రాబిన్ హుడ్ మీద, కానీ అలా పెట్టేవాడు. నేను అట్లా అనుకున్నాను, ఆయన ఒక రాబిన్ హుడ్, ఒక కర్ణుడు అనుకున్నాను, కానీ ఆయన ఇట్లా వీరప్పని అనుకోలేదు. వీరప్పని అంటే తెలుసు కదా, తెలుసు. ఏనుగులు చంపేయడము, ఆ దంతాలు పీకేయడము, ఆ చర్మాలు పీకేసి అమ్ముకోవడము, అందులో ఆయన ఒక 90% తీసుకొని 10% ప్రజలకు పంచడం. ఈయన చేసిన చాలా తప్పు. ఈయన డబ్బు పంచుతున్నాడు అంటే ఆ డబ్బు ఎక్కడిది? ఈయన గొర్రెలు బర్రెల్ని పంచుతున్నాడంటే ఆ డబ్బు ఎక్కడిది? ఈయన బార్బర్స్ కి షాపులు కడుతున్నాడంటే అది ఎక్కడిది? ఆయన చేసి పెట్రోల్ ఇస్తున్నాడంటే అది ఎక్కడిది? 5 స్టార్ హోటల్లో నువ్వు భోజనాలు పెడుతున్నావు అంటే ఎక్కడిది? ఎందుకంటే ఈ బెట్టింగ్ అనే మహమ్మారి ఈ భూతంలోకి నువ్వు వీళ్ళని లాగుతున్నావు. నీలాంటి వాళ్ళని, గోపి లాంటి వాళ్ళని ఎవరు లాగుతున్నారు? ఉప్పల్ వాళ్ళు లాగుతున్నారు. వాళ్ళ డబ్బే నువ్వు పంచుతున్నావు, మిగతా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. సో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళందరి మీద కూడాను కఠినంగా వ్యవహరించాలి మన ప్రభుత్వం. వాళ్ళని ప్రూవ్ అయితే తప్పకుండా కూడా జైల్లో పెట్టాలి. ఆయన ప్రూవ్ అయిపోయినట్టే. చెప్పేశారు కదా, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాను, నేను చేయకపోతే నా ప్లేస్ లోకి వచ్చి వేరే వాళ్ళు చేస్తారు అంటున్నాడు. ఇప్పుడు అన్ని ఉంటాయి, అన్ని బ్యాన్ చేయలేరు కదా. ఇప్పుడు పేకాట ఉంది, వ్యభిచారం ఉంది, ఇవన్నీ బ్యాన్, తాగుడు ఉంది, ఇవన్నీ బ్యాన్ చేయలేరు కదా. మనం వాడికి దూరంగా ఉండాలి. ఎందుకంటే యు ఆర్ ద లీడర్, యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్. ఈ ఏమంటారు, దివ్యాంగులుగా ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. సో ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. అంతేగాని అవి ఉన్నాయి కదా, అవి ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేయలేదు అందుకని మేము వాటిని ప్రమోట్ చేస్తున్నామంటే ఏంటది? ప్రతిదీ బ్యాన్ చేసుకుంటూ వెళ్తే కుదరదు కదా ఇండియాలో.